గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన వార్తా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలేంటి, అందులో ఉన్నటువంటి నిజానిజాలేంటి, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం. సో ముందుగా మనం ఈరోజు చూస్తే కనుక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తా అంశాలకు సంబంధించి చూసుకుంటే, కోస్తా నాడిపై నిర్లక్ష్యం దాడి అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. తర్వాత రాష్ట్ర జనాభాలో సగం బీసీలే, మళ్లీ దాడులకు సన్నద్ధం, ఎరువుల ధరలకు రెక్కలు, పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడండి, తీతిదే ఐటీ విభాగం జనరల్ మేనేజర్ వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తే అంటూ, అదేవిధంగా మత్తుపై మహాయుద్ధం, క్రికెట్ స్టేడియంలో ఎన్నాళ్ళి ఆటలు అంటూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఈ వార్తలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క విషయానికి వస్తే కనుక, కోస్తా నాడిపై నిర్లక్ష్యం దాడి, అందమైన దారిలో ఆహ్లాదాన్ని వెతుక్కోవాలనే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ హైవేనే, పచ్చని కోనసీమ, అందాల గోదావరి, బ్యాక్ వాటర్ సబడితో కళ్ళు తిప్పుకొనివని అందమైన ప్రాంతాల్లో నుంచి వెళ్లే 216వ జాతీయ నంబర్ రహదారి ఇప్పుడు ప్రమాదాలకు చిరునామాగా మారింది. నిర్వహణలో నిర్లక్ష్యంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆ మార్గంలో నెలకొంది. 216వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఎన్నో ముఖ్య పట్టణాలు, గ్రామాల మీదకు వెళ్లే ఈ దారిలో ఎన్నో మలుపులు, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు ఖాయం. ఈ రహదారిని అత్యవసరంగా విస్తరించాలని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దానికి గల ప్రధాన కారణాల్లో ఇది నేషనల్ హైవేపై చూస్తున్నటువంటి సిచ్యువేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమళ్ళ వద్ద రహదారిపై దుకాణాలతో ఇరుగ్గా ఉన్నటువంటి 216 జాతీయ రహదారి. సో దీనికి సంబంధించి ఫోకస్ చేయండి అంటూ కూడా అక్కడ ప్రజానీకం కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరో వార్త సంబంధించి మనం చూసుకుంటే, రాష్ట్ర జనాభాలో సగం బీసీలే, 2.68 కోట్ల మందితో వెనుకబడిన వర్గాల వాటా 50.59%. బీసీ జనాభాలో తొలి 3 స్థానాల్లో శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. బీసీ జనాభాల్లో రాష్ట్ర జనాభాలో సగం బీసీలు ఉంటే అందులో వరుసగా ఉన్నటువంటి 3 స్థానాల్లో మొదటిది శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. ఉత్తరాంధ్రలో బడుగులే సింహభాగం అంటూ కూడా రాసుకుని వచ్చారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే బీసీ కులాలు దాదాపు 138 కులాలు ఉన్నాయి. అందులో 5 కేటగిరీలుగా విభజించారనమాట. బీసీబీ కింద బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ, బీసీఈ అంటూ కూడా చూస్తే బీసీఏలో 51 కులాలు ఉన్నాయి, బీసీబీ కింద 27, బీసీసీ కింద 1, బీసీడీ కింద 45 కులాలు, బీసీఈ కింద 14 కులాలు ఉన్నాయి. దాదాపు 138 కులాలు ఉన్నాయి. 138 కులాలు ఉన్న బీసీలే రాష్ట్రంలో సగం వారే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నివేదిక మనం 2024 కులగణనకు సంబంధించి చూసుకుంటున్నాం. సో సంఖ్యాపరంగా చూసుకున్న అగ్రస్థానం శ్రీకాకుళానిదే అంటూ కూడా, ఏదైతే రాష్ట్ర జనాభాలో సగం బీసీలకు సంబంధించి కూడా శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయంటూ కూడా రాసుకుని వచ్చారు. సో అదేవిధంగా మనం చూసుకుంటే తర్వాత ప్రధాన వార్త, మళ్లీ దాడులకు సన్నద్ధం, ఇరాన్కు సమయం మించిపోతుందన్న ట్రంప్, ఒప్పందానికి త్వరపడకపోతే మిగిలేదే ఉండదని హెచ్చరిక, మిగిలేదేం ఉండదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏఐ ఫోటోతో పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతూ ఉంది అంటూ కూడా రాస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై దాడులకు పునఃప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమయం మించిపోతోందంటూ టెహ్రాన్ను మరోసారి హెచ్చరించారు. తమతో త్వరగా ఒప్పందానికి రావాలని సూచించారు. ఏఐ సహాయంతో రూపొందించినటువంటి ఇమేజ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మళ్ళీ దాడులకు రెడీ అవుతున్నారన్నటువంటి ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఏదైనా యుద్ధం అవుతుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు మళ్ళీ టెన్షన్ పడేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ట్రంప్ ఈ పోస్ట్తో. సో మరో వార్త మనం చూసుకుంటే కనుక, ఎరువుల ధరలకు రెక్కలు, దాదాపు ఆల్మోస్ట్ ఎరువుల ధరలకు సంబంధించి కూడా రెక్కలు వచ్చినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎరువుల ధరలు బగ్గుమంటున్నాయి. కేంద్రం రాయితీపై పంపిణీ చేసే యూరియా, డిఏపి మినహాయిస్తే అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల రేటు ఒక బస్తా 50 కిలోలు ఉంటుంది. దానికి సంబంధించి 2,000 రూపాయల నుంచి 2,350 వరకు ఎగిశాయి. అంటే 350 రూపాయలు పెరిగింది. తర్వాత అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక 13 బస్తా గరిష్టంగా 2,250, కొన్ని రకాలు చూసుకుంటే 2,350 యూరియా, డిఏపీలపై కేంద్ర రాయితీ నేపథ్యంలో ప్రస్తుతం రాయితీ ఉండడంతో స్థిరంగా ఉండేవాడి ధరలు తక్కువ ధరకే దొరుకుతూ ఉండడంతో రైతుల ఆసక్తి వాటిపైనే ఉంది. బట్ ఏది ఏమైనా కూడా
భారీగా పెరుగుతాయి ఈ ఏడాది ధరలనేవి అనేది మనకు తెలుస్తూ ఉంది ఎరువులకు సంబంధించి కూడా. సో ఇక్కడ మనకు ఒక పట్టిక ఉంది, దాన్ని చూసుకుంటే కనుక ప్రధాన ఎరువులు ఎలా పెరిగాయంటే 2013 రకానికి ఫిబ్రవరిలో 1500 ఉంటే గరిష్టంగా ఇప్పుడు 2250 అయింది. 1435 14కి సంబంధించి చూసుకుంటే 2150 ఉన్నది 2350 అయింది. 1026 చూస్తే 1950 ఉన్నది 2250 అయింది. పొటాష్ చూసుకుంటే 1850 ఉన్నది 1975 అయింది. సో ఇంత డిఫరెన్స్ అనేది ఉంది. ఇక మీదటి ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు. సో ఏది ఏమైనా కొంచెం తక్కువ ఉన్నటువంటి వాటి మీదే ప్రస్తుతం వీటికే రైతులు ప్రస్తుతం చొరవ చూపుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో రాయితీ ఉన్న నేపథ్యంలో వాటిపై ప్రస్తుతం చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పరిశీలిస్తే మే నెలలో డిఏపి బస్తా చూసుకుంటే 4488, కేంద్రం దీన్ని 1350 చొప్పున ఇస్తున్నటువంటి పరిస్థితి. సో అంత రాయితీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. ఈ నేపథ్యంలోనే ఇటు రైతులు వాటి వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడండి, పెంచిన పన్ను ఎక్సైజ్ సుంకాన్ని పునః సమీక్షించండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలంటూ వార్తను చూస్తున్నాం. రాష్ట్రంలో 43,000 మంది పొగాకు రైతులు పొగాకు ఉత్పత్తుల రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి అంతమంది ఆధారపడ్డారు కాబట్టి వారి ప్రయోజనాల్ని కాపాడాలంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మరోవైపు చూసుకుంటే కనుక వైకాపా సామాజిక మాధ్యమిక కార్యకర్తలే తీతీది ఐటీ విభాగం జనరల్ మేనేజర్ అనే ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగిందనే విషయానికి వస్తే మురళీ సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని నియామకంలో అక్రమాలు జరిగాయి. వైకాపా హయాంలో అన్ని విధాలా సహకరించినటువంటి ఈవోలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అసలు విషయాలు కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పట్టించుకొని శ్యామలారావు, అనిల్ కుమార్ సింఘాల్, ప్రస్తుత ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది. సో గతంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుత ఈవో ఎవరైతే ఉన్నారో ముద్దాడ రవిచంద్ర, ఆయనైనా పట్టించుకుంటారా? సందీప్ రెడ్డికి ఉద్వాసన పథకాలను ఊపందుకున్న డిమాండ్ల నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకు సాగుతుందనేది మనం చూడాలి. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక మత్తుపై మహాయుద్ధం, డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్న పోలీసులు విస్తృతంగా వేగంగా పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్, వారి కార్యకలాపాలపై నిఘా, విక్రేతల అరెస్ట్. ఎవరైతే అమ్మకం చేస్తూ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా ముందడుగు పడుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో 4664 మందికి పరీక్ష, 1188 మందికి పాజిటివ్. డ్రగ్స్పై దండయాత్ర 1.0 పేరుతో కూడా 5 మహిళా పోలీసులు జిల్లా వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టినటువంటి పరిస్థితి. 34 రోజుల పాటు దాదాపు 550 కిలోమీటర్లు సాగింది సైకిల్ యాత్ర. దాని ద్వారా కూడా ప్రస్తుతం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత 1.0 నాది డ్రగ్స్పై దండయాత్ర 2.0 విషయానికి వస్తే గత నెల 6న డ్రగ్స్పై కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించి ముందుగా గుర్తించినటువంటి 149 హాట్స్పాట్లు ఏవైతే ఉంటాయో గంజాయి ఇతరితర వాటికి సంబంధించి చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా జేబు దొంగలు, చైన్ స్నాచర్లు, ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పరీక్షలు చేస్తూ 5,000 మంది పరీక్షలు చేస్తే అందులో దాదాపు 1,188 మందికి పాజిటివ్ వచ్చిందన్నమాట డ్రగ్స్కి సంబంధించి కూడా. సో ఒక బస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. అందులో డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్లను సిద్ధం చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా కొకైన్, ఓపియం, పెటామిన్, అదేవిధంగా బార్బిట్యూరేట్స్, బెంజోడయాజపీన్స్, గంజాయి తీసుకున్న వారిని, వివిధ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించారనమాట. అంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక డ్రగ్స్పై దండయాత్ర 2.0లో భాగంగా ఒక బస్సు ద్వారా అందులో డాక్టర్లు వాళ్ళందరూ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్. 5,000 మందికి ఎవరైతే రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్ ఇలా పట్టుబడిన వారు ఉంటారు దొంగలు వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తే దాదాపు 1,180 మంది. అంటే వీళ్ళల్లోనే కాదు, ఇప్పుడు చాలామంది అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చాలామంది కూడా డ్రగ్స్కి బానిస అవుతున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి వార్తలు చూస్తున్నాం. ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి కూడా మరి చూద్దాం ఏ విధంగా ముందుకు వెళ్తారో. ప్రస్తుతం అయితే మత్తుపై మహాయుద్ధం జరుగుతున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇక తర్వాత వార్త చూసుకుంటే ఈనాడు దినపత్రికలో క్రికెట్ స్టేడియంతో ఎన్నాళ్ళీ ఆటలు, మంగళగిరి క్రికెట్ స్టేడియం వద్ద కొనసాగుతున్న పనులు 20 నెలలైనా 25% పని చేయలేకపోయారు. నిర్మాణాల్లో లోపాలుంటే సరిచేయలేరా? 13 ఏళ్ళైనా పూర్తిగాని మంగళగిరి క్రికెట్ స్టేడియం, దాదాపు 13 ఏళ్ల నుంచి అక్కడ ఒక క్రికెట్ స్టేడియం వస్తుంది నగరానికి, అంటే అమరావతికి సంబంధించి నడిబడ్డున ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ ఎప్పుడు స్టేడియం వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది 13 ఏళ్ళైనా ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల పైన కూడా 25%, 0.5% పని కూడా పూర్తిగా అనేటువంటి పరిస్థితి. మరి నిర్మాణాల్లో లోపాలు ఉంటే వాటిని సరి చేస్తారా లేదా అనేటువంటి న్యూస్ ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ కొనసాగుతున్నాయి పనులు అనేవి. మనం ఆల్మోస్ట్ 75% పనులు, నిర్మాణ పనులు పూర్తయినాయి. మిగిలిన 25% పూర్తి చేసి ఉంటే ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు
ఈ మంగళగిరి అనేది ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ఎండ్ అప్ వచ్చేసినటువంటి పరిస్థితి. బట్ ఇది ఒక వేదిక ఇది ఖచ్చితంగా, బట్ ఇంకా పూర్తిగా లేదు. మరి నెక్స్ట్ ఇయర్ కన్నా కూడా ఏదైనా కంప్లీట్ చేస్తారేమో మనం చూడాలన్నమాట. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక సాక్షి దినపత్రికకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ముందు ఇక్కడ ఉన్నటువంటి పైన అంశాలను కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. తొలి బర్త్ బెంగళూరుదే, ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీ పంజాబ్పై గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానం అంటూ కూడా మ్యాచ్కి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తే సాత్విక్ చిరాగ్ జోడీకి నిరాశ, థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ఓడిన భారత జంట అంటూ కూడా ఇండియన్స్ మ్యాచ్కి సంబంధించి ఓడిపోయారు. సో ఒక రకంగా సాత్విక్ చిరాగ్ జోడీ నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక సహకారమే మన బలం, రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్ నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. మోదీ పర్యటనకు సంబంధించి నెదర్లాండ్స్లో మనం చూసుకుని అక్కడ ఆయనకి ఎంత స్వాగతం లభించిందో మనం చూసాం. సో 17 ఒప్పందాలకు సంబంధించి కూడా అక్కడ అగ్రిమెంట్స్ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం, సంతకాలు జరిగినటువంటి వార్త. సుప్రీం జడ్జీల సంఖ్య పెంపు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 34 నుంచి 38కి చేరింది. ఇక చేరనుంది. ఈ మేరకు కేంద్రం ఆర్డినెన్స్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తర్వాత భారత్కు చేరిన మరో ఎల్పీజీ నౌక, 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో ఏవీ సైమి నౌక హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్ ఖాండ్లాలోని దీన్ దయాల్ పోర్ట్కు చేరుకున్నటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్మోస్ట్ టెన్షన్కి గురవాల్సినటువంటి పని లేదు. 95 టన్నుల నౌక కూడా వస్తూ ఉంది. ఆల్మోస్ట్ రెండిట్లో మనం చూసుకున్న ఇప్పటికే ఒకటి చేరుకున్నటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. త్రిభాష తకరారు, ఈ విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలని సిబిఎస్ఈ ప్రకటించడంపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి న్యూస్ చూస్తున్నాం. ఇక తర్వాత ప్రధాన హెడ్లైన్స్లోకి వెళ్తే కనుక దోపిడీ విజన్ స్కామ్కు డిజైన్ అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. దోపిడీ విజన్ స్కామ్కు డిజైన్ అంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే కనుక 2015లో ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేసరపల్లి, బుద్ధవరం, చినవట్పల్లి, అదేవిధంగా అల్లాపురంలో భూ సమీకరణ చేశారు. రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్లోనే అధిక ప్రయోజనం కల్పించింది సర్కార్. తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బల్ శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరి బుజ్జి తదితరులు గన్నవరం సమీపంలో భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్లాట్లు దక్కించుకున్నటువంటి వైనం. దాదాపు 39.15 ఎకరాలు ఇచ్చినటువంటి సీఎం సన్నిహితుడు సినీ నిర్మాత అశ్విని దత్కు వెస్ట్రన్ బైపాస్ వద్ద 3 రోడ్ల కూడల్లో 17,580 గజాల వాణిజ్య ప్లాట్లు అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. దీనికి సమీపంలో 1000 గజాల చొప్పున 38 ఫ్లాట్లు, మరో 150 గజాల నివాస ఫ్లాట్లు. బల్స్కు అమృత యూనివర్సిటీకి సంబంధించి ఎదురుగా ఉన్న 3,660 గజాల వాణిజ్య ఫ్లాట్, దానికి సమీపంలోనే 14,640 గజాల నివాస ఫ్లాట్ అంటూ వార్త చూస్తూ ఉన్నాం. ఇక్కడ సర్కార్ లెక్కల ప్రకారం 1000 గజాలు 5 కోట్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడ 17,580 గజాలు కేటాయించారు సినీ నిర్మాత అశ్విని దత్కు చెందినటువంటి వెస్ట్రన్ బైపాస్ వద్ద ఉన్నటువంటి రోడ్ల కూడల్లో 3 రోడ్ల కూడల్లో అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ గజం వచ్చేసి మనం చూసుకుంటూ ఉన్నాం ఎంత పడుగుతుందో. 1000 గజాలకి 5 కోట్ల చొప్పున తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ లెక్కన మరి ఇన్ని వేల గజాలకి ఎంతో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. దానికి సంబంధించే కూడా ఇక్కడ స్కామ్కు డిజైన్ అంటూ దోపిడీ విజన్ అంటూ కూడా రాసుకొచ్చారు సాక్షి దినపత్రికలో. కౌలు రూపంలో మరో 49.80 కోట్లు, మొత్తంగా 5,347.80 కోట్లు లెక్కలు వేస్తున్న రాజధాని రైతులు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంత జరిగిందా అంటూ కూడా రైతులు మాట్లాడుకుంటున్నట్టు కూడా వార్తని సాక్షిలో రాసుకొచ్చారు. తమకు మాత్రం చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ఫ్లాట్లా అంటూ ఆగ్రహం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో మంచి ప్లేసెస్లో ఫ్లాట్లు ఇస్తున్నారు. ఇంత చేసి ఇప్పుడు రాజధానిలోని రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సర్కార్ సిద్ధం అంటూ రాసుకొచ్చారు. ఫలితంగా రాజధానిలో దక్కించుకున్న భూముల ధరలు పెంచుకోవడమే లక్ష్యం. అసమ్మదీయునికి ఎయిర్పోర్ట్ పనులు అప్పగించి కమిషన్లు దండుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది ఈ కూటమి ప్రభుత్వంలో అంటూ సాక్షి దినపత్రికలో రాసుకున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా మనం సాక్షిలో చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ చందరబాబు, నాడు కోతలు నేడు వాతలు, పెట్రోల్ డీజిల్పై మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు అంటూ వార్తను చూస్తున్నాం. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇదే హామీని ఇచ్చారు. ధరలు తగ్గించకపోగా మరింత పెంచిన ఆయన ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల పెట్రోల్ భారం అంటూ రాసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. మరి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ ఏమైందని క్వశ్చన్ చేస్తూ కూడా రాసుకుని వచ్చారు. సో అదనంగా పడేటువంటి పెట్రోల్ భారం రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే దాదాపు కోట్లలో, అంటే ఇక్కడ ఏడాదికి మనం డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ రోజుకు నెలకు ఏడాది కంటే రాసుకొచ్చారు 3,600 కోట్ల భారం పరుగుతుందని కూడా ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేశారు. ఇక తర్వాత వచ్చినటువంటి
మరో వార్త మనం చూసుకుంటే కనుక ఏపీలో 3 సెకండ్లకు ఓటు ఎలా సాధ్యమైంది? దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర, సరితో 30% ఓట్లు తగ్గిపోయే ప్రమాదం. రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్, బ్యాలెట్ ఓటింగే ఉత్తమం, రైతు ఉద్యమనైతే వడ్డే అంటూ రాసుకుని ఉన్నటువంటి తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్ రావు. ఏం జరిగింది, 3 సెకండ్లకు ఓటు ఎలా సాధ్యమైంది అంటూ కూడా రాసుకుని వచ్చారు. 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర దేశంలో జరుగుతూ ఉన్నది అంటూ కూడా మాట్లాడినటువంటి వార్త రాస్తున్నారు. ప్రక్రియతో 30% ఓట్లు తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది అని కూడా రాసుకుని వస్తున్నారు. సో బ్యాలెట్ ఓటింగ్ అనేది ఉత్తమం అంటూ చెప్తున్నటువంటి రైతు ఉద్యమ నేత వడ్డే మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. 8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు భూమి. గ్రేడెన్ ఎనర్జీకి సంబంధించి 237 కోట్ల విలువైన భూమిని కేవలం 4,76,00,000కే కేటాయించారు. పెట్టిన పెట్టుబడిలో 69.22% రాయితీల రూపంలో తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఓర్వకల్లో 3 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ 2 నెలల క్రిందట ఆ కంపెనీ పెట్టి భూమి కొట్టేసినటువంటి గ్రీన్ మెట్లో బెల్జియం కంపెనీ చేరిక. ఆల్మోస్ట్ 8 నెలల కంపెనీకి మీరు పప్పు బెల్లాలకి భూములు ఎలా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి వార్త. సో నాయుడుపేటలో కోట్లు పలికే భూమి ఎకరం 30 లక్షలకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి వార్త మరో చూసుకుంటే, ప్రత్యేక విమానాలకు పొదుపు ఆంక్షలు మినహాయింపు, బాబు పవన్ లోకేష్లకు వెసులుబాటు, ప్రభుత్వ కార్యాచరణలో ప్రత్యేక విమానాలు ఊసేలేదు, విదేశీ ప్రయాణాలు 6 నెలలు నిలిపివేత, పీఎం ఉజ్వల ఎల్పీజీ నుంచి అనర్హుల ఎరువేతకు ప్రత్యేక డ్రైవ్, వంట నూనె వినియోగం తగ్గించడంపై ప్రభావం, మంత్రులు అధికారులు ప్రజా రవాణాని వినియోగించాలి, చెప్పడమే కాదు చేసి చూపించాలి, విమానాలకు సంబంధించి కూడా పొదుపు ఆంక్షలు మినహాయించారు అంటూ కూడా రాసుకుని వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకైతే ఇలా, బట్ వాళ్ళు మాత్రం కాన్వాయ్లు తగ్గించుకున్నారని చూపించుకుంటూ ఉంటారంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ప్రధానంగా చూసుకుంటే కనుక, రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది, రైతుల బాధలు పంటల గురించి తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి. జగన్ను తిట్టడమే తప్ప రైతులకు మేలు చేద్దామని లేదు. నూజివీడి మామిడి మొక్కజొన్న రైతుల సదస్సులో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల ఫైర్ నేత అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పేని నాని మాట్లాడుతున్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది అన్నటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి. అనకాపల్లి జిల్లాలో వినూత్న నిరసన, ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలుపుతున్న అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత రెడ్ బుక్ అంటూ మరొక వార్తను మనం చూస్తూ ఉన్నాం. మనోళ్ళు అయితే దేశద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తా అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రాసుకొచ్చారు. దేశద్రోహం మనోళ్లే వదిలేద్దాం, మావోయిస్టులకు పరికరాలు, డబ్బు, బంగారం సరఫరా వ్యవహారం 2019 నుంచి 14-19 మధ్య టీడీపీ అనుకూల బడా కాంట్రాక్టర్ నిర్వాకం, ఆచర్యతో గిరిజనులు, సామాన్య పోలీసుల హతం, సమగ్ర విచారణకు సుముఖత చూపిన చంద్రబాబు ప్రభుత్వం, కాంట్రాక్టర్కు అండగా నిలిచిన టీడీపీ వీరవిధేయ ఐపీఎస్ అధికారి, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయకుండా కాలయాపన, పోలీస్ శాఖలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో మనోళ్ళు అయితే వదిలేస్తారా దేశద్రోహం చేసిన అన్నట్టు ఆల్మోస్ట్ ఒక అసమ్మదీయ కాంట్రాక్టర్కు ఒత్తాసు పలుకుతూ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు, టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్ బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అంటూ ప్రధానంగా వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మీ ఇంట్లో ఒక్కరు ప్రజలకు నలుగురా, సూపర్ 6కు వదిలేసి సూపర్ జనాభా సిద్ధాంతం ఎందుకు, సూపర్ 6 హామీలు ఎక్కడా, మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో కొన్ని మాత్రమే అమలవుతున్నాయి, మిగతావి ఎక్కడ, ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ నలుగురిని కనమంటారా, ఒకరుంటేనే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు నలుగురికి మీకు వాళ్ళని పెంచి పోషించి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ఆల్మోస్ట్ మూడవ సంతానానికి 30,000, నాలుగో సంతానానికి 40,000 అంటూ చంద్రబాబు ఏదైతే ప్రకటించారో దానికి సంబంధించి కూడా మీ ఇంట్లో అయితే ఒక్కరు, ప్రజలకు నలుగురు కావాలా, ఆరోగ్యశ్రీ బిల్లుకు దిక్కులేదు, జనాభా పెరగాలంటారా, ఎక్కువ మంది పిల్లల కంటే పోషించే బాధ్యత ఎవరిది అంటూ రాసుకొచ్చారు. బతికే భారంగా మారితే పిల్లలు ఎలా సంపద అవుతారు అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్స్లో పిల్లలు యువత లేరు, తగ్గిపోతున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సాహకాన్ని కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 30,000, 40,000 అంటూ. బట్ ఒకవేళ పిల్లల్ని కానీ మీరు ఇచ్చే 30-40,000తో పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా పెద్ద చేయాలి, ఆరోగ్యశ్రీకి దిక్కేదంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇప్పుడు చంద్రబాబు బిడ్డల ఆఫర్ను చీకొడుతున్న సోషల్ మీడియా, ఇదంతా పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం అంటూ విమర్శలు వస్తున్నాయి అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తల్ని మనం సాక్షి దినపత్రికలో చూస్తున్నాం. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికకి సంబంధించినటువంటి ప్రధాన వార్తల విషయానికి మనం వెళ్తే గనక, రైట్, మరోసారి పెరిగిన సిఎన్జి ధరలు, కేజీకి రూపాయి పెంపు అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు, ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదముద్ర, అమరావతికి మరో ఖ్యాతి, దేశంలో తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ క్వాంటమ్ వ్యాలీతో కలిసి ఏర్పాటు చేయన సీడాట్ భాగస్వాములకు సీఎం చంద్రబాబు అభినందనలు, ఆవిష్కరణలకు వేదిగా అమరావతి నిలుస్తుందని
ఆకాంక్ష అంటూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్. ఇంటర్మీడియట్ పూర్తయిన వారు ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర కోర్సులు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి సంబంధించి వేరువేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారా, పలు రకాల వెబ్సైట్లు తెగ అన్వేషిస్తున్నారు. అయితే ఇక నుంచి వేరువేరు వెబ్సైట్లకు వెళ్ళి వెతకడం, రిజిస్ట్రేర్లు చేసుకోవడం, అర్హతలు పరిశీలించుకోవడం లాంటి గందరగోళం అనేది ఏది కూడా ఉండదు. ఇక మీదట ఉన్నత విద్యాశాఖ తాజాగా ఒక కామన్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తోంది. దీంతో అభ్యర్థులకు తగిన కోర్సుల ఎంపికతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా చిటికలో పూర్తి కానుంది. అంటే ఒక పోర్టల్ని అయితే ఇప్పుడు ఎక్కడికెక్కడ వెళ్ళి వెతుక్కుని కన్ఫ్యూజన్ అవ్వకుండా కూడా అన్ని అడ్మిషన్లకు సంబంధించి ఒకే పోర్టల్ ఉండబోతుంది. ఉన్నత విద్యలో కీలక మార్పుగా దీన్ని చూస్తూ ఉన్నారు. ఒక్క రిజిస్ట్రేషన్తో ఏ కోర్సుకి అర్హత ఉందో తెలుసుకోవచ్చు అంట. నచ్చిన వాటికి అక్కడే దరఖాస్తు మనం చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. కుల ధృవీకరణ పత్రం కూడా అక్కర్లేదు. దీనికి సంబంధించి ఆధార్తో ఆ పత్రాలన్నీ కూడా అనుసంధానం అంటే అటాచ్ చేసేలా చూస్తూ ఉన్నారు. ఉన్నత విద్య పూర్తయ్యేదాకా విద్యార్థులకు ట్రాకింగ్ ప్రణాళిక ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నటువంటి న్యూస్కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వార్తా దినపత్రికలో, ఆంధ్రజ్యోతిలో. తర్వాత భారీ అంటే హెడ్లైన్లో రాసుకొచ్చారు, భూదోపిడీకి స్కెచ్. 2000 కోట్ల భూదోపిడీకి ఆల్మోస్ట్ ఒక స్కెచ్ ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. నెల్లూరులో ఇనాం భూములపై గత ప్రభుత్వ సలహాదారు కన్ను. 371 ఎకరాలు కొట్టేసేందుకు పన్నాగం. ఓ ప్రజాప్రతినిధి అధికారి సహకారం. గత ప్రభుత్వంలో ప్రయత్నాలు చేశారు. హైకోర్టు ఆదేశంతో ఆల్మోస్ట్ 2013వ సంవత్సరంలో సెటిల్ చేసిన కేసుపై మళ్ళీ 2023లో అప్పీల్స్ కమిషన్ వద్ద విచారణ, మళ్ళీ విచారించేలా ఉత్తర్వులు. కూటమి సర్కార్ రాకతో మౌనం. ఇప్పుడు మళ్ళీ ఆ మాంత్రికుడి కుట్ర. ఇనాంకు ఇవ్వాల్సింది రైతువారీ పట్టాలు కానీ ప్రైవేట్ భూమిగా తేల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2000 కోట్ల స్కెచ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ దోపిడీకి, భూదోపిడీకి అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ విషయంలో నెల్లూరులో ఉన్నటువంటి ఇనాం భూములపై గత ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో అతనికి కన్ను ఉందంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత వార్త చూసుకుంటూ ఉపాధి నాణ్యతకు ఇంజనీర్ల కొరత. 9 జిల్లాల్లో ఖాళీలు, పట్టని తనిఖీలు ఉన్న వారికే పని. డిప్యూటేషన్కు నో పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, ఈఎన్సీలకు సంబంధించి లేఖ రాసిన కమిషనర్. నత్తనడకన కాలనీల లెవెలింగ్ తనిఖీ. అదేవిధంగా ఇదే అదునుగా బిల్లుల కోసం వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించడం అయినట్టు నా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ ఎప్సెట్లో, ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థులకు ర్యాంకులు జోరు. టాపర్లలో 5 మనవాళ్లే ఉన్నారు. ఫలితాల్లో అబ్బాయిలకి ఉత్తమ ర్యాంకులు. ఇంజనీరింగ్లో మొదటి 10లో 8, అగ్రికల్చర్లో ఆల్మోస్ట్ 8 అగ్రికల్చర్లో 7 ర్యాంకులు కూడా వారివే ఉన్నాయంటూ కూడా ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం రిజల్ట్కి సంబంధించి వెబ్సైట్లో. తర్వాత ఆధార్ సామాన్యుడికి చిక్కు. పొరపాట్లు సవరించుకునేందుకు నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఎన్రోల్మెంట్ సమయంలో తప్పులు, కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది, పత్రాలన్నీ అందజేసినా అప్లోడ్ ఉండదు. ఇబ్బందులు పడుతున్న పౌరులు. రీజనల్ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజనల్ ఆఫీస్ ఉండడంతో ఇబ్బంది ఏర్పడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు టోకెన్లు అందక రోజుల తరబడి కూడా ఇక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో ఆధార్ కోసం ఎన్రోల్ చేయించుకునే వారు కొన్ని రోజులకి 2 కార్డులు వచ్చాయి. అటు ఇక్కడ ఒక న్యూస్ ఇబ్బంది పడిన బాలుడి పేరు ధనుష్ ఉందనుకోండి, 10 సంవత్సరాలు అతనికి. ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో అతని నివాసం. 4 ఏళ్ల క్రితం బాలుడు అతని చెల్లెలు జాహ్నవికి ఆధార్ కోసం ఎన్రోల్ చేయించుకున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని రోజులకి 2 కార్డులు వచ్చాయి. ధనుష్ ఫోటోతో ఉన్న కార్డులో అతడి చెల్లెల వివరాలు, జాహ్నవి ఆధార్ కార్డులో ధనుష్ వివరాలు. అంటే ఫోటోసెస్ చేంజ్ అయిపోయినాయి, ఇమేజెస్ వాళ్ళ ఫోటోలు కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇన్ని అవకతవకలు నడుస్తూనే ఒకవేళ ఏదైనా సరి చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత మనం చూసుకుంటే ఆ రథం ఆరోగ్యానికి వరం. విజయవాడ రామవరప్పాడులో ఛాతీ నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందిస్తున్న ఆరోగ్య రథం. ఏడాదిలో 1,04,00,000 మందికి వైద్య సేవలు, 900 వాహనాలు, 2,47,000 క్యాంపులు, ఆల్మోస్ట్ 2,47,00,000 క్యాంపులు, 5,56,00,000 మంది గర్భిణులకు ఉచిత వైద్యం, సంచార జాతుల చెంతకే నాణ్యమైన సేవలు, రోడ్డు సౌకర్యం లేకుండా నడుచుకుంటూ తండాలకు టెక్నాలజీ సాయంతో జీపీఎస్ ట్రాకింగ్, రోగుల వివరాలు అవన్నీ సేకరించే ఆ రథం ఆరోగ్యానికి వరం అంటూ కూడా రాసుకొచ్చారు ఆరోగ్య రథానికి సంబంధించి. సో తర్వాత వార్తను మనం చూసుకుంటే కనుక ఇక్కడ తిరుగిరిలో 89.4% పచ్చదనం, 100కి 89.4% ఆల్మోస్ట్ గ్రీనరీ నిండిపోయింది. అటవీ సంపద పరిరక్షణలో టీటీడీ బేష్. 576 హెక్టార్లలో స్థానిక వృక్ష జాతుల పునరుద్ధరణ, తిరుమల తిరుపతి రహదారులు, ఉద్యానవనాలు, డివైడర్లు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ అంటూ కూడా వార్తను మనం చూస్తున్నాం. ఆ గ్రీనరీకి సంబంధించిన ఇమేజ్ని మనం చూస్తున్నాం. ఇక్కడ శ్రీగంధం చెట్లు అవన్నీ కూడా ఉంటాయి, స్వామివారికి సంబంధించి కూడా వినియోగిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం తిరుమల కొండలపై కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో పిల్లలే సంపద. జనాభా అభివృద్ధి కోసం రాష్ట్రంలో కొత్త కార్యక్రమం. మానవ వనరుల కొరత అధిగమించేందుకు సమాయత్తం. మాఫియా కాళ్లలో మైనర్లు, పెరుగుతున్న నేర ప్రవృత్తి. 2024
సంబంధించి చూసుకుంటే 726 కేసులు నమోదు, హత్యలు, అత్యాచారాలు, దాడి, దొంగతనాలు, దారి దోపిడీలు, నేరాలు దిశగా రేపటి పౌరులు, సోషల్ మీడియా వ్యసనాలు, స్కూల్ డ్రాప్అవుట్లు కీలక కారణాలు, కుటుంబ వ్యవస్థ కూడా అంటూ పోలీసులు చెప్పినటువంటి కథనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడేమో పిల్లలే సంపద అంటూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్, మూడో సంతానానికి 30,000, నాలుగో సంతానం 40,000 అంటూ కూడా చెప్పారు. ఇందాక మనం డిస్కస్ చేసాం ఆ వార్త. మాఫియా కళల్లో మైనర్లు పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, వ్యసనాలు కావచ్చు, డ్రాప్అవుట్స్ కావచ్చు, స్కూల్ డ్రాప్అవుట్స్ కావచ్చు, మధ్యలోనే విద్య వదిలేసిన వాళ్ళు, కుటుంబ వ్యవస్థ కూడా. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మంచి ఏదో చెడేదో కథల రూపంలో పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబులకు వెళ్ళిపోతూ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి క్రైమ్ స్టోరీస్ కావచ్చు, అవన్నీ వాటిని గమనిస్తూ కూడా క్రైమ్ నేచర్ పెరిగిపోతూ ఉంది అన్నట్టుది పోలీసులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్య వార్తలు అవి. ఇక మనం ప్రభాత, వెలుగు దినపత్రికలో మనం వచ్చినటువంటి వార్తలు చూస్తుంటే, వణికిస్తున్న ఎబోలా, ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO, జాగ్రత్తగా ఉండాలని ఒక అలర్ట్. ఉగాండా, కాంగోలో 88 మంది మృతి, 330కి పైగా కేసులు నమోదైనాయి అనేది. ఇది ఆల్మోస్ట్ క్లీన్, మన చుట్టూ పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎబోలా వైరస్ అనేది చాలా ప్రమాదకరం అంటూ కూడా WHO సూచిస్తున్నటువంటి వైద్యం ఒక రకంగా కూడా ఒక హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక తర్వాత మనం చూసుకుంటే ఏరోస్పేస్ జెట్ స్పీడ్, రాష్ట్రంలో ఫార్మాను దాటి దూసుకుపోతున్న సెక్టర్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కన్నా కూడా ఎక్కువగా కూడా ఎగుమతులు జరిగాయంటూ కూడా దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఏరోస్పేస్కి సంబంధించి ఇంజనీరింగ్లో 73.36, అగ్రికల్చర్లో 86.27, 2 విభాగాల్లో మా అమ్మాయిలదే హవా. ఇంజనీరింగ్లో 256 మార్కులతో రిషికి ఫస్ట్ ర్యాంక్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాపర్గా అహ్మద్. ఎప్సెట్ ఫలితాలు రిలీజ్ చేసిన కేకే యోగితా రాజా అంటూ కూడా రిజల్ట్స్కి సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. బాలిక మౌనం పెళ్లికి అంగీకారమే అంటూ ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ప్రస్తుతం వివాహానికి సంబంధించి కూడా మౌన అంగీకారం అంటూ కూడా వార్త రాసుకొస్తున్నారు. వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా నాగార్జున వర్సిటీకి సర్టిఫికెట్లను అనుమతించండి అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. UAE అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి అంటూ కూడా అక్కడ UAEకి సంబంధించిన న్యూస్ చూస్తూ ఉన్నాం. తర్వాత వారం రోజుల వడగాల్పులు, రాష్ట్రానికి IMD హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ. గరిష్టంగా 3 డిగ్రీలు పెరుగుతున్నటువంటి, ఇప్పటికే ఆల్మోస్ట్ 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. రానున్న రోజుల్లో, ఈ వారం రోజులు ఇంకా 3 డిగ్రీలు పెరిగి వడగాలులు వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దు. అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే టైం అదే. వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచన అంటూ IMD హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. సరే, తర్వాతే గ్రేటర్ ఎన్నికలు. GHMCకి సంబంధించి ఆల్మోస్ట్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ముగిసిన పాలకవర్గాల గడువు అంటూ కూడా వార్తను మనం చూస్తున్నాం. ఏదైనా సర్ ప్రక్రియ తర్వాత గ్రేటర్ ఎన్నికలు ఏది మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, ఇతరకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో తుఫానుకు ముందు ప్రశాంతత, ఇరాన్పై మళ్ళీ దాడులు, AI ఫోటోతో ట్రంప్ హెచ్చరిక అంటూ ఆ ఇమేజ్ని మనం డిస్కస్ చేసాం, అది చూస్తూ ఉన్నాం. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, 2 లక్షల కొత్త పెన్షన్లు అందజేస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. వైష్ణవి హత్య కేసు నిందితుడు మృతి అంటూ కూడా ఏదైతే అతని ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ జనాలందరూ కూడా పట్టుకుని కొట్టారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతడు చనిపోయాడు. ఇక ఆల్మోస్ట్ ఆమెకు క్యాన్సర్ గండం. రాష్ట్రంలో 5.5 ఏళ్లలో 1,00,000 కేసులు, అందులో 60% బాధితులు మహిళలే. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు విజృంభణ. 33 ఏళ్ల నుంచే మహమ్మారి పంజా అంటూ కూడా. ఏదైనా ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి శుభ్రం చేసేటువంటి డిటర్జెంట్లు కావచ్చు, అవి కూడా వాడేటప్పుడు చేతులకు గ్లౌస్ ధరించాలి. ఆ రూపంలో కూడా క్యాన్సర్ మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ వస్తువులను ఎంత దూరం పెడితే, లేదా కెమికల్ ఉన్నటువంటి స్ప్రేలు కావచ్చు, అదేవిధంగా కెమికల్ క్యాండిల్స్ కావచ్చు, సెంటెడ్ క్యాండిల్స్ కావచ్చు, వీటిని ఇంట్లో వినియోగాన్ని తగ్గిస్తే ఖచ్చితంగా ఇవి తగ్గేటువంటి అవకాశం ఉంది అని డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. 20 లక్షల కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి, సవతి తల్లి అంటూ కూడా వార్తను మనం చూస్తున్నాం. ఇంకా అదేవిధంగా తల్లి కూతురు దారుణ హత్య, గొంతు నిలిమి అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇలా ఈ ప్రభాత దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తాంశాలు ఇవి. తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.